ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రశ్న, క్షుద్ర శక్తులు, మంత్రాలు చేతబడి నిజంగానే ప్రభావం చూపగలవా? క్రైస్తవ విశ్వాసి దీని గురించి భయపడాలా? ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ ప్రపంచంలో చాలా మంది ఒక ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. ఎవరో చేతబడి చేశారు, మంత్రం వేశారు, క్షుద్ర శక్తి వెంట పడుతోంది. అయితే నిజంగా క్షుద్ర శక్తులు ఉన్నాయా? మంత్రాలు ప్రభావం చూపగలవా? క్రైస్తవుడు భయపడాలా? వీటి గురించి బైబిల్ సమాధానం ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. అయితే మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వచనం ఒకటి ఉంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో దేవుడు స్పష్టంగా ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేశాడు, నేర్చుకోమన్నాడు, హెచ్చరించాడు కూడా. జ్యోతిష్యం, మంత్ర విద్య, ఆత్మలను పిలుచుట, మాయాజాలం అనేటువంటివి హేయమైనవని ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ ఈ చీకటి ఆత్మీయ కార్యాలు లేవని తిరస్కరించదు. అవి నిజమైనవే అని అంగీకరిస్తుంది. ఎందుకంటే అవి దేవుని నుండి కాకుండా చీకటి ఆత్మల ద్వారా, మరి చీకటి విషయాల ద్వారా మరి జరుగుతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యం మనకు నేర్పిస్తుంది. కానీ ఇక్కడ మరో ప్రాముఖ్యమైనటువంటి విషయం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యం, ప్రతి అపజయం చేతబడి వల్లే అని అనుకోవడం కూడా బైబిల్కి సరైనటువంటి దృష్టికోణం కానే కాదు. చాలాసార్లు మనుషులు బంధించేది మంత్రం కన్నా భయం. సాతాను ఉపయోగించేటువంటి ప్రధాన ఆయుధాల్లో ఒకటి భయం మరియు మోసం. 2 తిమోతి 1:7లో అపోస్తలుడైన పౌలు తిమోతిని జ్ఞాపకం చేస్తూ నేర్పిస్తున్నాడు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, కానీ ధైర్యం కలిగేటువంటి ఆత్మనిచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కొన్ని సందర్భాల్లో నిజమైన ఆత్మీయ చీకటి ప్రభావం ఉండవచ్చు, కానీ మరెన్నో సందర్భాల్లో భయం, మూఢనమ్మకం, మానసిక ఒత్తిడి కూడా కారణం కావచ్చు. బైబిల్లో మనం కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి. ఐగుప్తు మాంత్రికులు ఉన్నారు. మోషే కర్ర వేయగానే పామైంది. అదే ఎంబ్రే అనేటువంటి వారి ఇద్దరికి కూడా కర్ర వేశారు, వాళ్ళది కూడా పామైంది. దేవుని యొక్క మరి శక్తుల్ని కూడా డూప్లికేట్ చేయగలిగేటువంటి సామర్థ్యం మాంత్రికులకు ఉంది. గారడి సీమోను మాంత్రికుడు ఉన్నాడని మన బైబిల్లో మనం చూడగలం. నూతన నిబంధన గ్రంథంలో కూడా మరి గారడి వాడినటువంటి సీమోను, ఎలీమా అనేటువంటి మాంత్రికుడు కూడా ఉన్నారని అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ అధ్యాయంలో మనం గమనించగలం. ఇవి చదువుతున్నప్పుడు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చీకటి కార్యాలు ఉన్నాయి, కానీ ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, అవి దేవుని అధికారానికి మరి భయపడేవి, దేవుని అధికారానికి వణికేటువంటి స్థితిలో ఉన్నాయని కూడా మనం గమనించాలి. క్రైస్తవ విశ్వాసి వీటి గురించి భయపడాలా అంటే దాని యొక్క సమాధానం ఎన్నడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. 1 యోహాను 4:4లో మనకు ఒక వాగ్దానం ఉంది. లోకంలో ఉన్నటువంటి వాని కంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. నిజమైన విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది. క్రీస్తు అధికారాన్ని కలిగి ఉంటాడు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ కవచం ఆ యొక్క విశ్వాసిని ప్రతిదినం భద్రపరుస్తూనే ఉంటది. విశ్వాస గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ, నామకార్థ విశ్వాసం గురించి కానే కాదు. ప్రతిరోజు దేవునితో అనుసంధానమయ్యేటువంటి ప్రార్థన వాక్యం ఎప్పుడైతే కలిగి ఉంటాడో, దేవునితో సంబంధం కలిగినటువంటి విశ్వాసి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. అయితే మిగతా వారు తప్పక భయపడాల్సిందే. ఎందుకంటే ప్రతి మంత్రాన్ని భయపడండి అని చెప్పదు, కానీ మనల్ని ప్రభావితం చేస్తుంది మరి ప్రతి పరిస్థితి. అయితే విశ్వాసి క్రీస్తులో నిలబడేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడే వీటన్నిటిని ఎదిరించగలడు. ఎందుకంటే యాకోబు 4:7లో మనకు ఒక మాట రాయబడింది. ఏంటంటే, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ దగ్గర నుంచి పారిపోతుంది అని. గమనించాలి, ఇక్కడ బైబిల్ ప్రధాన దృష్టి చీకటి శక్తుల గొప్పతనం కాదు, యేసు క్రీస్తు ప్రభువారు వాటిని ఎదిరించేటువంటి సామర్థ్యంలో ఇచ్చేటువంటి విజయము అని మనం గ్రహించాలి. ఇంకా ఒక ప్రమాదకరమైన విషయం ఉంది. ఏంటంటే, మరి జాతకాలు చెప్పడం కానీ, ఆత్మలను పిలవడం కానీ, ఆత్మలతో మాట్లాడుతున్నటువంటివి కానీ, అకల్ట్ ప్రాక్టీసెస్ అంటే చేతబడి లాంటివి, చిల్లంగి, ఇలాంటి విషయాలతో సంబంధం పెట్టుకునేటువంటి ఏ సంగతి అయినా కూడా బైబిల్ మనకు హెచ్చరిస్తుంది ఏంటంటే, దేవుని నుంచి నీ హృదయం దూరం అయిపోతుంది అని. మూఢనమ్మకాలు, చిన్న చిన్న విషయాల్లోనే మనము ఏదో ఒక మూఢనమ్మకాన్ని కలిగి ఉంటాం. దారిలో వెళ్తుంటే ఒక పిల్లి అడ్డం వచ్చింది అనుకోండి, ఈరోజు నీకు మంచి జరగదని ఎవరో చెప్పారు. బహుశా ఆ వ్యక్తికి మంచి జరగలేదు అనుకోండి, ఇక ఎప్పటికీ మనసులో ఉండిపోద్ది. ఏంటంటే, పలానా సంఘటన వల్ల నాకు ఇలా జరిగింది అని అనుకుంటాడు. అలా మూఢనమ్మకం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ప్రతి మూఢనమ్మకం ఆత్మీయ స్థితిని దిగజార్చేదిగా ఉంటది. ప్రతి మూఢనమ్మకం ఆత్మీయ స్థితి పైన పడుతుంది. ఆలోచన, మానసిక స్థితి మీద పడుతుంది.
దేవుని పైన విశ్వాసం ఉంచడం కంటే, ఈ యొక్క నమ్మకాల మీద మనసు వెళ్ళిపోతుంది. ఎందుకంటే, వాటిని మనం ప్రతిదినము రోజువారీ జీవితంలో గమనిస్తుంటాం కాబట్టి. అయితే అపోస్తల కార్యములు 19:19లో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసు సంఘ ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు, విశ్వాసులు అక్కడ కొందరు ఎవరైతే ఆ యొక్క మాంత్రిక పుస్తకాల్ని, శక్తుల్ని ఉపయోగించేటువంటి వారో వాటిని కూల్చివేశారు. వాటిని పడవేశారు. ఎందుకంటే క్రీస్తుని అనుసరించడం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. చీకటి కార్యాలని విడిచిపెట్టడము అనేటువంటి భావన ఇక్కడ ఉంది. మరి చీకటి కార్యాలని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చేటువంటి వారు ఈ యొక్క శక్తుల ప్రభావం ఉండనే ఉండదు. ప్రతిదినము కాసేపు చీకటి కార్యాల్లో అనుసరిస్తూ, కాసేపు ప్రార్థనలో అడుగులు ముందుకు వేయగలిగితే, వాడి జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క తాంత్రిక, మంత్రిక శక్తుల నుంచి తప్పించుకోబడలేవనే సంగతిని గమనించాలి. ఇప్పుడొక విషయమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి గమనించండి. చాలామంది ప్రతి బాధ వెనుక ఒక క్షుద్ర శక్తి ఉందని ఆలోచిస్తూ ఉంటారు. ఏదో చేశారండి ఎవరో, అందుకే మాకు అనారోగ్యం వచ్చింది. ఎవరో చేతబడి చేశారు, మాకిలా జరిగింది అని చెప్పేటువంటి కొన్ని సంగతులుంటాయి. కానీ బైబిల్ ఎక్కువగా బోధిస్తుందేంటంటే, అది సాతాను యొక్క శక్తిని మించినటువంటి క్రీస్తు శక్తి పైన, విజయం పైన ఆస్వాదించమని ప్రాధేయపడుతుంది. ప్రతిసారి మనం ఆలోచించేటువంటి విధానంలోనే మానసిక స్థితి దిగజారిపోతుంది. ఎప్పుడైతే ఆ యొక్క శారీరకంగా, ఆత్మీయంగా బలహీనపడతామో అప్పుడు అపవాదికి చోటు మొదలవుతుంది. అక్కడే ఆ యొక్క తంత్రాలు, శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనకొక మంచి వాగ్దానం ఉంది. ఆయన అధికారులను నిరాయుధులుగా చేసి బాహాటముగా ప్రదర్శించాడు సిలువలో. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుపై విజయాన్ని సాధించాడు. ఈరోజు ప్రతి అపవాది తంత్రాలు, కుయుక్తితో కూడినటువంటి మోసాలైనటువంటి క్షుద్ర పూజలు, వీటన్నిటిపైన మనం విజయాన్ని సాధించాలంటే, ఇవన్నీ మనల్ని ప్రభావితం చేయకుండా ఉండాలి అంటే రక్షణే దీనికి ప్రాముఖ్యం. రక్షణ అనేటువంటి కవచం ఎప్పుడైతే మన చుట్టూ ఉంటుందో, ద షీల్డ్ ఆఫ్ సాల్వేషన్ ఎప్పుడైతే మన చుట్టూ ఉంటుందో, ఆ కవచం మనల్ని భద్రపరుస్తుంది. ఆ కవచం మనల్ని ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి శక్తుల ప్రభావం లేకుండా మనల్ని భద్రపరిచేదిగా ఉందని విశ్వాసికి దేవుని వాక్యం ఇచ్చేటువంటి ధైర్యం. అయితే చివరిగా గమనించండి, చీకటి ఆత్మీయ శక్తి యొక్క కార్యాలు లేవని నేను చెప్పలేదు. అవన్నీ నిజమే. అయితే వాటి యొక్క ప్రభావాలు మన మీద ఉంటదా అంటే, విశ్వాసి పైన ఉండదు అన్న విషయాన్ని ఖరాఖండిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే క్రైస్తవుడు భయంతో జీవించాల్సిన అవసరం లేదు. ఎదిరించేటువంటి సామర్థ్యాన్ని, అపవాదిని కూడా జయించగలిగేటువంటి విజయ సామర్థ్యాన్ని రక్షణలో పొందుకున్న క్రీస్తు వైపే మనం చూడగలిగినప్పుడు, మన జీవితంలో క్రీస్తు గొప్పవాడు, పరిశుద్ధాత్మ మనలో ఉంది, సిలువలో విజయం సాధించబడింది. కాబట్టి చీకటి మీద మక్కువ కాదు, క్రీస్తులోనే స్థిరత్వం అనేటువంటి ఆలోచనలో ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో, వీటన్నిటిపైన విజయాన్ని సాధించగలిగేటువంటి భావన మనము పొందుకోవచ్చు ఆత్మీయ విశ్వాసంలో. కాబట్టి ఇటు మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.